పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 16వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆది కాండము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. మమ్రే వద్ద ఉన్న సింధూర వృక్షమున దేవుడు అబ్రహామునకు కనబడెను. ఎండ కాయునప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండెను. అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుజులు నిలబడి ఉండెరి. వెంటనే అబ్రహాము గుడారము వాకిట నుండి పరిగెత్తుకొని పోయి వారి ఎదుట సాగిలపడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచ్చో మా ఇంటిని సందర్శింపుడు, ఈ మీ సేవకుని సేవలు అంగీకరింపుడు అని పలికెను. అబ్రహాము పాలు, పెరుగు, దూడమాంసము తెచ్చి అతిథుల ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తాను అక్కడే చెట్టు కింద నిలుచుని ఉండెను. నీ భార్య సారా ఎక్కడా అని అతిథులు అతనిని అడిగిరి. ఆమె ఇక్కడనే గుడారములో ఉన్నది అని అతడు చెప్పెను. అంతటా వచ్చిన వ్యక్తి, నేను ముందటి ఏడు కూడా సరిగా ఇదే సమయమునకు వత్తును. ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్పెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అతిథులకు ఆతిథ్యం అనేటువంటిది దేవునికి ఆతిథ్యాన్ని ఇచ్చినట్లే. పొరుగు వారికి సహాయం చేయటం అనేటువంటిది దేవునికి సహాయం చేసినట్లే. ముఖ్యంగా ముక్కు ముఖం తెలియనటువంటి వారిని ఆదరించి వారికి మనం ఇచ్చేటువంటి మర్యాద, ఆతిథ్యం, ఒక పూట భోజనం పెట్టటమో, వారి అవసరాన్ని తీర్చటమో, ప్రియులారా, అదే మనకు నిలిచి ఉండేటువంటి గొప్ప దీవెన. ఈ ఆదివారం మనం ధ్యానం చేసుకునేటువంటి వాక్యాలు ప్రియులారా, గడచినటువంటి ఆదివార అంశానికి కొనసాగింపుగా మనం భావించవచ్చు. గడిచిన ఆదివారం మనం దేని గురించి మాట్లాడుకున్నాం? మంచి సమరయుడు ఉపమానాన్ని ధ్యానం చేసుకున్నాం. సందర్భం ఏంటి? ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువు దగ్గరికి వచ్చి, ధర్మశాస్త్రములో ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగారు. ప్రభువు తిరిగి మరలా ప్రశ్నించాడు, నువ్వేమనుకుంటున్నావు? నీకెలాగ అర్థమైంది అంటే, నీ దేవుడైన ప్రభువును పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో ప్రేమించి నీ పొరుగువనుని ప్రేమించాలి అన్నాడు. కాబట్టి గడిచినటువంటి ఆదివారం దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క ప్రేమ, పొరుగువాని యొక్క ప్రేమ. దానిలో భాగంగానే పొరుగువాడు ఎవడు అనే ప్రశ్నకి, ఎవరైతే మనకు సహాయం చేస్తారో వారే మనకు పొరుగువారు అంటూ ఆ యొక్క మంచి సమరయుని యొక్క ఉపమానాన్ని చెప్పారు. ఈ ఆదివారము కూడా మనం ప్రియులారా, ఆ దైవ ప్రేమ, పొరుగువాని ప్రేమ, దైవ ప్రేమ, పొరుగువాని సేవ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. ప్రార్థన, పరిచర్య, ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, నీవు పొరుగువానికి చేసేటువంటి ఆతిథ్యం కొన్నిసార్లు నీ జీవితంలో నీవు ఊహించనటువంటి అద్భుత కార్యాలు చేస్తుంది, ఆశ్చర్య కార్యాలు చేస్తుంది. ఎవరో పొరుగువారు, నాకు తెలియదో, ముక్కు ముఖం తెలియనటువంటి వాడు అనేటువంటి వ్యక్తికి నీవు సహాయం చేయగలిగితే నీకు తెలియకుండానే మహా గొప్ప అద్భుత కార్యాన్ని నీ జీవితంలోనికి ఆహ్వానించుకుంటావు. ఒక గ్రామంలో ప్రియులారా, మరియమ్మ అనే స్త్రీ జీవిస్తూ ఉండేది. సామాన్యమనటి జీవితం, కష్టాలు, బాధలు, కొడుకు గుర్చినటువంటి చింతన, వేద, ఈ బాధల్లో తాను జీవిస్తూనే రోజు తన కుటుంబానికి తాను అన్నం వండి పెట్టేది. ఒక తల్లిగా, ఒక స్త్రీగా, ఒక భార్యగా.
అయితే ఈవిడలో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే, క్రైస్తవరాలు కాబట్టి కుటుంబానికి వండినటువంటి అన్నంలో వండిన తర్వాత కొంచెం మిగులుగా వండి ఆ అన్నాన్ని ఒక పాత్రలో, ఒక మంచి పాత్రలో ప్రతిరోజు కూడా కిటికీ దగ్గర పెట్టేది. ఎవరో పేదోళ్ళు, ఆకలితో ఉన్నోళ్ళు తింటారు కదా అనేటువంటి తలంపుతోటి. అయితే ఈవిడ అక్కడ అన్నం పెట్టడాన్ని చూసినటువంటి ఒక వృద్ధుడు, ఒక పేదవాడు, బట్టలు చిరిగిపోయి మాసిపోయిన గడ్డంతో ఆ తల్లి వేడివేడి భోజనాన్ని ఎదురు చూసి ఆ అన్నం పెట్టగానే ఆ భోజనాన్ని తీసుకొని వెళుతూ వెళుతూ ఒక మాట అనేవాడు, అమ్మా, మనం చేసిన చెడు ఎప్పుడు మనతోటే ఉంటుందమ్మా, మనం చేసిన చెడు ఎప్పుడు మనతోటే ఉంటుందమ్మా, కానీ మనం చేసిన మేలు, మనం చేసిన మంచి మన వద్దకు తిరిగి వస్తుందమ్మా అని చెప్పి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఈ తల్లి చాలా మంచిదే, కానీ చాలా రోజుల పాటు ఈ వృద్ధుడు, ఈ ముసలాయన వస్తున్నాడు, ఆ తల్లి పెట్టిన భోజనం తీసుకుంటున్నాడు, వెళుతున్నాడు, కానీ ఏనాడు కూడా అమ్మా నువ్వు ఈ విధంగా చేస్తున్నావమ్మా, నీకు వందనాలమ్మా, నీ కృతజ్ఞతలమ్మా అని కృతజ్ఞత ఏనాడు కూడా చెప్పలే ఆ వ్యక్తి. కాబట్టి ఆ స్త్రీలో ఒకంత బాధ కలుగుతుంది. ఈ వ్యక్తి రోజు వస్తున్నాడు, నేను పెట్టిన అన్నం తింటున్నాడు, కానీ అమ్మా నీ కృతజ్ఞత అనే మాట చెప్పడే ఈ మనిషి అని మనసులో కొంచెం కోపం పెరుగుతూ ఉంది. ఒక రోజున చికాకులో ఏమనుకుందంటే, ఈ ముసలోడు రోజు వస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు, కానీ అసలు వీడిలో కృతజ్ఞత లేదని చెప్పేసి ఆ రోజున ఆ తల్లి ఒక క్రోధంతో, కోపంతో నిండినటువంటిదై ఆ అన్నంలో కొంచెం ఏదో కొద్దిగా విషయం లాంటిది కడిపింది. చచ్చిపోవాలని కాదు, కానీ అది అరగకుండా ఉండాలని, తిన్నా కానీ కక్కు రావాలని, అలా ఏదో జరగాలని అక్కడ పెట్టి తన పని తాను చేసుకుంటుంది. అయితే తన పని తాను చేసుకుంటున్న సమయంలో తన మనస్సాక్షి ఆమెను గద్దించటం ప్రారంభించింది. వెంటనే తేరుకొని, అమ్మో ఏంటి నేను ఇంత క్రూరంగా తయారయ్యా, ఇంత దుర్మార్గంగా తయారయ్యానంటి, అన్నం పెట్టకపోతే పెట్టకుండా ఉండాలి, కానీ అన్నంలో నేను లేనిపోయినటువంటి చెడును కలిపానే అని బాధతో పరిగెట్టుకుంటా వెళ్ళి ఆ పాత్రను తీసి దెబ్బలో పడేసేసి మరలా రోజు పెట్టేటువంటి అన్నం కంటే ఆ రోజు కొంచెం ఎక్కువ అన్నాన్ని, కొంచెం ఎక్కువ కూరనే పెట్టిందండి. అంతలోకి ఆ ముసలాయన వచ్చాడు, ఆ వృద్ధుడు వచ్చాడు, అమ్మా మనం చేసే కీడు మన దగ్గరే ఉంటుందమ్మా, మనం చేసే మేలు మాత్రం మన దగ్గర తిరిగి వస్తుందమ్మా, ఏం చేస్తున్నామో మన మీదే ఆధారపడి ఉంటుందమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ స్త్రీ యథాపళంగా ఉంది. ఆ రోజు మధ్యాహ్నం 4 గంటలకి 5 సంవత్సరాల క్రితం మారుపడిపోయినట్టు తన చిన్న కుమారుడు చావు బ్రతుకుల మధ్యలో బట్టలు చిరిగిపోయి సన్నగా అయిపోయి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆల్మోస్ట్ చావు బ్రతుకుల మధ్యలో తల్లి కొడుకును చూడగానే కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది. నాయనా ఏంటి నాయనా ఇలాగైపోయా, ఎక్కడికి వెళ్ళావురా? అమ్మా నీకు తెలుసు కదమ్మా, పోయిన సంవత్సరం 5 సంవత్సరాల క్రితం సిటీకి వెళ్ళినప్పుడు మారుపడిపోయా, మీరు నా కోసం ఎత్తుకుంటారు, నాకు కూడా తెలియదమ్మా ఎక్కడికి పోయాను, కానీ ఎదిగిన తర్వాత 5 సంవత్సరాలలో మన ఇల్లు, మన ఊరు గురించి చెప్తే పలానా ఊరని చెప్పారు, నడుచుకుంటా వస్తున్నానమ్మా, మన ఊరు పొలిమేరల ఆ రోడ్డు దగ్గరకు వచ్చేసరికి నాలో ఇంక శక్తి లేదమ్మా, నాలో ఇంక శక్తి లేదు, అక్కడ పడిపోయాను, దాహం వేస్తుంది, ఆకలితో మలమల మాడిపోతున్నా, లేవటానికి కూడా శక్తి లేదు, ఎవరు నన్ను చూడకపోతే ఆ కాలువలో అక్కడే పడిపోయి ఎండిపోయిన కాలువలో పడి చనిపోయేదాన్ని, మరి ఎలాగ బ్రతికావయ్యా, ఎలాగొచ్చావంటే అమ్మా ఈరోజు ఎవరో ముసలాయన గడ్డం పెట్టుకున్నాడు, తెల్లటి గడ్డం, చిరిగిపోయిన చొక్కా వేసుకున్నాడు, తెల్లటి జుట్టు, ఆ ముసలాయన నన్ను చూచి వేడివేడి అన్నం పెట్టాడమ్మా, చక్కగా కూర పెట్టాడు, మంచినీళ్ళు దాపించాడమ్మా, ఆయన కానీ నన్ను చూడకపోయినట్లయితే, ఆయన కానీ నాకు అన్నం పెట్టకపోతే అక్కడే చచ్చిపోయేవాడినమ్మా, ఆయన పెట్టినటువంటి అన్నంతో నేను ఇక్కడ దాకా వచ్చానమ్మా అని చెప్పాడు. తల్లికి అప్పుడు అర్థమయ్యింది, అతను పెట్టిన అన్నం ఎవరు పెట్టిందో కాదు,
తాను ఆ ముసలాయన కోసం పెట్టిన అన్నమే అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా తాను ఆ రోజున ఆ అన్నంలో విషం పెట్టిన మాట జ్ఞాపకం వచ్చింది, సత్యం జ్ఞాపకం వచ్చింది. ఒళ్ళు గగుర్పొడిచింది, ఒళ్ళు జల్దరించింది. అమ్మో, నేనే కానీ ఈ రోజున కీడు చేసినట్లయితే ఆ కీడు నాతోటే ఉండేది, నా కొడుకు చావుకు నేను కారణమయ్యేదాన్ని. దేవుడి కృపలను మారు మనసు పొంది నేను మేలు చేశా కాబట్టి ఆ మేలు నాకు ఈరోజు నా ముసలాయన రూపంలో నాకు నా కొడుకుని సంపాదించి పెట్టింది. అంతేకాదు, ఆ ముసలాయన చెప్పిన మాట, నువ్వు చేసిన కీడు నీ వద్దనే ఉంటదే, నువ్వు చేసిన మేలు మాత్రం నీ దగ్గరికి తిరిగి వస్తుంది అనే మాట సత్యం అని తన భర్తకు ఈ విషయాన్ని చెప్పటం జరిగింది. సంతోషంగా తన కుటుంబంలో జీవించటం, తన కొడుకు తిరిగి వచ్చిన కొడుకునితోటి ఒక గొప్ప పండగ చేసుకుంది. ప్రియులారా, క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియుల సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, పేద సాధులు మన ఇంటికి వచ్చినప్పుడు, అవసరతలో ఉన్నటువంటి వారు మన ఇంటికి వచ్చినప్పుడు మన వారికి చిన్న మేలు చేసినా కానీ ఆ మేలుని దేవుడు దీవెనగా మారుస్తాడు, అద్భుతముగా మారుస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు అబ్రహాము జీవితం నుండి ఒక గొప్ప అద్భుతాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాము ఎండకాయిచున్న సమయంలో తన గుడారం ఎదుట నిలబడి ఉన్నాడు. దేవుడే స్వయముగా 3 వ్యక్తుల రూపంలో ఆయన దగ్గరికి వచ్చాడు. ఇక్కడ త్రిత్వాన్ని మనం చూస్తామండి, కానీ సబ్జెక్ట్ అది కాదు కాబట్టి అందులోకి వెళ్ళటం లేదండి. అబ్రహాములో ఉన్న మంచితనం చూడండి. వాళ్ళెవరో తెలియదు, దేవుడని కూడా తెలియదు ఆయనకి, కానీ పరిగెట్టుకుంటా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుండి, మమ్రే వద్ద ఉన్న సింధూర వృక్షమున దేవుడు అబ్రహామును కనబడెను. ఎండకాయినప్పుడు అబ్రహాము తన గుడారము ఒకటి నిలుచుండెను. అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుషులు నిలువబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారము వాకిటి నుండి పరిగెత్తుకొని పోవచ్చు వారి ఎదుట సాగిలపడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచ్చో మా ఇంటను సందర్శింపుడు, ఈ దాసుని సేవలు అంగీకరించుడు అని చెప్పి కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మని శ్రేష్టమైనటు భోజనాన్ని వడ్డించాడు. ఎలాగంటండి? వాక్యములో చెప్పినట్లుగా ఆదికాండం 18వ అధ్యాయం 7వ వచనములో, తరువాత అబ్రహాము ఆవుల మంద వద్దకు పరిగెత్తుకొని పోయి మంచి లేగను తీసుకొని వచ్చి పనివారికి ఇచ్చాను. వాడు కన్ను మూసి తెరిసినంతలో దూడను కోసాను, వండి భోజనమును సిద్ధము చేశాను. అబ్రహాము పాలు, పెరుగు, దూడ మాంసము తెచ్చి అతిథులకు ముందుగా పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుచుండెను. ప్రియులారా, వాళ్ళెవరో అబ్రహాముకు తెలియదు, దేవుడని కూడా తెలియదు, కానీ వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇచ్చాడు, పరులకి సహాయం చేస్తున్నాడు, చక్కని భోజనాన్ని పెడుతున్నాడండి. ప్రియులారా, చూడండి ఎంత అద్భుతం జరుగుతుందో. అబ్రహాములో ఉన్న మంచితనం ఏంటి? ముక్కు ముఖం తెలియనటువంటి వారికి చక్కని భోజనాన్ని ఏర్పాటు చేయటం. భోజనాన్ని తిన్నటువంటి వారు ఏమంటున్నారో చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 9వ వచనం, నీ భార్య అయిన సారా ఎక్కడ అని అతిథులు అడిగరి. ఆమె ఇక్కడనే గుడారములో ఉన్నది అని చెప్పాను. అంతటా వచ్చిన వ్యక్తి, నేను మరుసటి ఏడు కూడా సరిగ్గా ఈ సమయమునక వత్తును, ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు జన్మించును అని చెప్పాను. భార్య అప్పటికే గొడ్రాలు, అబ్రహాము వయసు 90 సంవత్సరాలు దాటింది. ఆ సమయంలో కొడుకు పుట్టడం ఏంటని వాళ్ళు ఉన్నారు. కానీ వచ్చినటువంటి అతిథి అబ్రహాం పెట్టిన భోజనాన్ని తిని ఆశీర్వాదాలు ఇస్తున్నాడండి. ప్రియులారా, ఆపదలో ఉన్న అతిథికి మనం సహాయం చేస్తే వారిచ్చే దీవెన మన జీవితంలో అద్భుతాలు చేస్తుంది. ఇది బైబిల్ గ్రంథం మనకు నేర్పించేటువంటిది. ఇదిగో వాక్యం ఏమని సెలవిస్తున్నాడు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో, అపరిచితులకు సహాయము చేయుడు. అపరిచితుల కంటే సహాయం చేయటం ద్వారా కొంతమందట ఇదిగో దేవదూతలకే ఆతిథ్యాన్ని ఇచ్చారంటండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. సహోదరీ సహోదరులారా, ఒకరిని ఒకరు సర్వదా ప్రేమింపుడు,
పరాయి వారికి ఆతిథ్యము వసగుట్టలో అశ్రద్ధ చేయమాకండి. మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టటమేనండి మనం చేయాల్సింది. గొప్ప కార్యాలు చేయమంటల్లా. పరాయి వారికి ఆతిథ్య మసగుట్టలో అశ్రద్ధ చెయ్యకుడు. దాని వలన కొందరు తమకు తెలియకయే దేవదూతలకి దేవునికి ఆతిథ్యం ఇచ్చరి. ప్రియులారా, మనం కూడా ఆ పొరుగువానికి సహాయం చేయటం ద్వారా దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. పేదలకు ఇచ్చిందే దేవుడికి ఇచ్చినట్లు సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథంలో ఉంటుందండి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 35వ వచనం మనందరికీ సుపరిచితం. ప్రభువు కడతీర్పు సమయంలో దీవించబడినటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారితోటి, నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టారు, దాహముగా ఉన్నప్పుడు దాహము తీర్చారు, చెరసల్లో ఉన్నప్పుడు సందర్శించారు, వస్త్రహీనుడిగా ఉండగా బట్టలనిచ్చారు అని చెప్పినప్పుడు, అయ్యా మేమెప్పుడు ఇచ్చామయ్యా మీకు అని అడిగితే, ఈ పేదవారికి ఇచ్చినప్పుడు నాకు ఇచ్చినట్లే. హెబ్రీ పత్రికాకారుడు ఏమంటున్నాడు? ఇదిగో పరాయి వారికి ఆతిథ్యం ఇచ్చట్లో అశ్రద్ధ చేయమకండి. అలా చేయటం ద్వారా దేవుడికే ఆతిథ్యం ఇస్తారు. అదే విషయాన్ని మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో, ఈ పేదవారిలో మీరు ఎవరికి చేసినా అది నాకు చేసినట్లే. ప్రియులారా, ఆత్మపరిశీలన చేసుకోవాలి మనం. నాది ఈ కొద్దిగా వాళ్ళకి ఇస్తే నా తరిగిపోద్దేమో, లేదు పెరుగుద్ది. దేవుడు మనకు చేసిన వాగ్దానం ఇది. పరిచర్య ద్వారా ప్రభు దీవెన పొందుకుంటాం మనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం కూడా ఇదే వాక్యాన్ని స్పష్టం చేస్తుంది. పరదేశులకు సహాయం చేయండి మీరు, అది దేవునికి చేసినట్లే. మనలో కొంతమంది ప్రియులారా, ఎంగిలి చేత్తోటి కాకి నల్లించం, పిసినారితనం అధ్యక్షులుగా మనం ఉంటామండి. ఏం కూడబెట్టుకోమండి, అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే మనం. ప్రభు అంటున్నాడు, గొప్ప దీవెన పొరుగువారికి, ముక్కు ముఖం తెలియనటువంటి వారికి మనం సహాయం చేస్తే మన జీవితంలో అద్భుతాలను చూస్తాం. ఈనాడు ప్రియులారా, మార్తా మరియల ఉదంతాన్ని మనం సువిశేషంగా చదువుకుంటాం. మార్తమ్మ కూడా ఇక్కడ యేసుప్రభుని ఆహ్వానించింది. లూకాసు వార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు ఆ గ్రామానికి రాగానే మార్తమ్మ ఎదురెళ్ళి యేసుప్రభుని తన ఇంటికి ఆహ్వానించుకుంది. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనము. వారు ప్రయాణించుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఉండెను. ఆమె ఆయనను తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యాన్ని ఇస్తుంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, క్రైస్తవ విశ్వాసములో ప్రార్థన, పరిచర్య రెండు కళ్ళ లాంటివి. రెండు ముఖ్యమే. దేన్ని కోల్పోవటం వలన ప్రయోజనం లేదు, కుదరదు. రెండూ మనం చేయాల్సిందే. ప్రార్థన ఎంత ముఖ్యమో పరిచర్య కూడా అంతే ముఖ్యం. పరిచర్య ఎంత ముఖ్యమో ప్రార్థన కూడా అంతే ముఖ్యం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం పరిపూర్ణంగా దేవుడి సన్నిధిలో ఉండాలి. పరులకు సేవ చేస్తున్నప్పుడు పరిపూర్ణంగా మనం పరిచర్య చేయాలి. మార్తమ్మ యేసుప్రభును ఆహ్వానించుకుంది, బాగానే ఉంది. కానీ ప్రయోజనం ఏంటి? యేసుప్రభుని అక్కడ కూర్చోబెట్టి ఆయన మాటలో వింటలేదు, ఆయనని ఆరాధించను కూడా చేయటం లేదు. తన పనిలో తాను నిమగ్నమయ్యి ఉంది, లోకానుసారమైన పనిలో. అబ్రహాం అక్కడ సేవ చేశాడు, కానీ అక్కడ కూర్చున్నాడు. ఈనాడు మార్తమ్మ అనేక పనులతో సతమతమగుచున్నది. మనం కూడా ఇంతేనండి. ఇంటికి ఆహ్వానిస్తాం, కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాం, బంధువులను పిలుస్తాం, ఫాదర్ గారిని పిలుస్తాం, వాక్య పరిచర్య చెప్పమంటాం. మనం మాత్రం వీళ్ళ పనులు అవన్నీ ముందే ముగించుకోవాలి. లేకపోతే దీవెనలు ఎలాగ వస్తాయండి? ఆశీర్వాదం ఎలాగా వస్తుందండి? లూకాసు వార్త 10వ అధ్యాయంలో 39వ వచనంలో, మార్తమ్మకు మరియమ్మ అను సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. ఇది ముఖ్యమైనటువంటిది. దేవుడు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉంటే చాలు. అది అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది.
మనలో కొంతమందిమి చర్చికి వెళతాం, సేవలు చేస్తాం, పరిచర్యలు చేస్తాం, సహాయం చేస్తాం, కానీ ఆరాధనలో పాల్గొం. అది ఇష్టం ఉండదు. ప్రయోజనం ఏంటి? అంతా శూన్యమే. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచ్చు వచ్చి యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సోదరి పనులన్నీ నా మీద వదిలేసి మీ చెంత కూర్చొని ఉండటం మీరు గమనించుటలేదా? నాకు సహాయం చేయుటకు ఆమెను పంపుడు. మరియమ్మ ఎలాగా వింటుంది? మార్తమ్మ బిజీగా ఉంది, సతమతమగుచున్నది. ప్రియులారా, మీకందరికీ నా యొక్క సలహా, ఆధ్యాత్మిక సలహా, గురువులని మీ ఇంటికి పిలిచినప్పుడు, ప్రార్థన విషయమై పిలిచినప్పుడు మీరు ముందే సిద్ధపడి ఉండండి. ప్రార్థనకి ప్రాధాన్యతనివ్వండి. ఏమండి, గురువుగా నేను చెప్తున్నా, వాళ్ళకి అన్నీ పెట్టకుండా కొన్ని పెట్టి ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉంటే అదే ఎక్కువ దీవెనండి. హడావిడి పడి మాకండి, కంగారు పడి మాకండి. గురువు మన ఇంటికి రావటం దీవెనకరం. ఆ దీవెనలు మనం వదులుకోకూడదు. ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి. ప్రభు ఇక్కడ ఆతిథ్యాన్ని ఇవ్వద్దు అనలేదండి. నువ్వు అనేక పనులు చేస్తున్నావు, కానీ ముఖ్యమైనది, శ్రేష్టమైనది మరియమ్మ ఎన్నుకున్నది. అవి వద్దు అంటల్లా, కానీ ఇది ముఖ్యం అని అంటున్నాడండి. మార్తమ్మ, నీవు అనేక పనులతో సతమతమగుచున్నావు, కానీ మార్తమ్మ ముఖ్యమైనదాన్ని ఎన్నుకున్నది. మార్తమ్మ, నీవు అనేక పనులను కూర్చో విచారించు ఆతరతో పడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. దానికి మనం ప్రాధాన్యతనివ్వాలి మన జీవితంలో. యోహాను సువార్త 6:68 పేతురు గారు, ప్రభువా, మేము ఎవరి యొద్దకు వెళ్ళగలం? నీ వద్ద ఉన్నాయని నిత్య జీవపు మాటలు అంటున్నాడు. కీర్తన 119:105 నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆయన వాక్యం ముఖ్యమైనటువంటిది, అది మనకి శ్రేష్టమైనటువంటిది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అది మనకి ముఖ్యంగా మనం చూడాలి. ఆయన సన్నిధిలో ఉండడం, ఇవి రెండు కూడా ముఖ్యమైనటువంటివి. ఏమిటి? ప్రార్థన, పరిచర్య. దేనికి ఇవ్వాల్సిన సమయాన్ని దానికి ఇవ్వాలి. మనం ప్రార్థనలో ఉన్నప్పుడు పని గురించి, పరిచర్య గురించి ఆలోచించం. మాకు పరిచర్యలో ఉన్నప్పుడు దీని గురించి ఆతురత పడ. మాకు దేనికి ఇవ్వాల్సిన సమయాన్ని దానికి ఇవ్వు. ఈనాటి పట్టణాలలో ప్రియులారా, అక్కడ ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఆతిథ్యాన్ని ఇవ్వటం ద్వారా దేవుని కృపను పొందుకున్నాడు. అది పరిచర్య. ఇక్కడ మరియమ్మతో యేసుప్రభు అనే మాటలు ఏమిటి అంటే, మార్తమ్మతో, ఇదిగో నీవు నా సన్నిధిలో ఉన్నావు, నాతో ఉన్నావు, కాబట్టి నేను చెప్పే మాటలు విను. ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వు, ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వు. ఈ రెండు కూడా కావలసినవే, కానీ ఈ రెండిటి మధ్యలో సమతుల్యం ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు పరిపూర్ణంగా ప్రార్థనకి సమయాన్ని ఇవ్వు. పరిచర్య చేస్తున్నప్పుడు నిండుగా పరిచర్య చెయ్యి. ఇదిగో మనందరం కూడా పిల్లారు జూలై 11వ తారీఖున పునీత బెనడిక్టు గారి యొక్క పండగను చేసుకున్నాం. ఆయన క్రైస్తవ విశ్వాసానికి మూలమైన 2 సిద్ధాంతాలు ఏమిటంటే, ఓరా ఎత్ లబోరా, ప్రార్థన, పని, పరిచర్య. ఇవి రెండే, కానీ దేనికి ఇవ్వాల్సిన సమయాన్ని దానికి ఇవ్వాలి. ఫాదర్ గారిని ఇంటికి పిలుచుకొని ఫాదర్ గారిని ప్రార్థన చేయమని చెప్పి, ఫాదర్ గారిని వాక్యం చెప్పమని చెప్పి జనాలందరిని రప్పించి మనం వేరే పనులకు ముఖ్యంగా. అందుకే నేను చెప్తానండి, ఈ శ్రమల కాలంలో దీక్షాపరులు, అర్థమవుతుందా, మీరు ఎక్కువగా పెట్టుకోమాకండి. భోజనాలు, బిర్యానీలు వద్దండి. సింపుల్గా నేను అంటున్నా, వేరే వాళ్ళకి బాధ కలగవచ్చు. ముఖ్యంగా దీక్షాపరులు ఇంటికి ప్రార్థన ఏర్పాటు చేసిన చిన్న మిక్చర్ కొనుక్కొచ్చేసి ప్యాకెట్లు రెడీగా ఉండండి, అంతే, అయిపోయింది. ప్రార్థనకి ఎక్కువ సమయాన్ని ఇవ్వండి. అవును ప్రియులారా, రాను రాను మన క్రైస్తవ విశ్వాసంలో కుటుంబ ప్రార్థనలు కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదండి, అది నిదానంగా ప్రార్థనకి తక్కువ సమయమును, మిగిలినటువంటి వాటికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నామండి. బాధాకరమైన విషయం. అన్ని చోట్ల కాదండి, కొన్ని చోట్ల. మిగిలినటువంటి వాటిని తగ్గించుకొని
అక్కడ కుటుంబ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, అక్కడికి వెళ్ళేది మనం భోజనం కోసం కాదు. అందరి గురించి అంటలా, కొందరి గురించి. మనం వెళ్ళేది ప్రార్థన కోసం. ఒక విషయాన్ని చెప్తాను వినండి, దీన్ని అన్యతాగా భావించవద్దు, ముందుగానే చెప్తున్నాను. ఏంటంటే కొన్ని చోట్ల కొన్ని మాటలు వినపడుతున్నాయి, నాకు బాధ కలుగుద్ది అట్లాంటివి విన్నప్పుడు. ఏంటంటే మొదటి శుక్రవారం ప్రార్థన అయిన తర్వాత భోజనాలు పెడితే ఎక్కువ మంది వస్తారు. అందరు కాదండి నేనిది. మొదటి శుక్రవారం కానీ మొదటి శనివారం కానీ ప్రార్థన అయిన తర్వాత భోజనాలు పెడితే కంపల్సరీగా సక్సెస్ అవుతుంది అది అనే మాటలు వినపడుతున్నాయి. మనసు కొంచెం బాధ కలుగుద్ది నాకు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం కొద్దిగా కష్టం కలిగిన, బాధ కలిగిన, వేదన కలిగిన మనం ఆ ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వగలగాలి. అప్పుడే మనకి దేవుని యొక్క దీవెనలు, అది శ్రేష్టమైనటువంటిది. ప్రభు మాట్లాడేది వాళ్ళు అదే. మార్తమ్మ నీవు అనేక పనులతో సతమతం అగుచున్నావు, మరియమ్మ శ్రేష్టమైనది ఎన్నుకున్నది, అది ఆమె నుంచి తీసివేయబడదు. ఇక్కడ ప్రభువు పరిచర్య వద్దు, అవసరం లేదు అంటల్లా, కానీ ఇది శ్రేష్టమైనటువంటిదే. దాన్ని కోల్పోతే ఎలాగా? వేరే దాని యొక్క వ్యాపకంలో పడి ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. ఏమిటి అంటే, దేవా నీ సన్నిధికి వస్తున్నాం, ఆదివారం పూజలో పాల్గొనడానికి వస్తున్నాం, ప్రార్థనలో పాల్గొనడానికి వస్తున్నాం, లేదా జపమాలకు వెళుతున్నాం. అక్కడ కూడా మన ధ్యానం, మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపులు అనేటువంటివి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మన ఇంటి గురించి, మన వ్యాపకాల గురించి, మన ఇతరుల గురించి అయితే ప్రయోజనం ఉందా? అదేవిధంగా ఆదివారం దేవునికి అర్పించబడినటువంటి దినం. ఆ రోజున నీవు ఇంకా వ్యాపారాన్ని గురించి, పనుల గురించి, లేకపోతే పిల్లల ట్యూషన్ల గురించి మాట్లాడితే దేవుని దీవెనలు ఎలాగా వస్తాయి? ఆరాధన సమయం కదా, ప్రార్థనా సమయం కదా, దానిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు చెప్పేది ఇదే. ఈనాడు 2 పట్టణాలు పిల్లారా, ఒకవైపున అబ్రహాము ఆతిథ్యాన్ని ఇవ్వటం, మరొక వైపున మరియమ్మ యొక్క ధ్యానం, ప్రార్థన. ఇవి రెండిటినీ కూడా మనం జాగ్రత్తగా ఏమంటారంటే దాన్ని, వాటి మధ్యలో వాటి రెండిటికి మధ్యలో పిల్లారా మనం ఆ బ్యాలెన్స్ను మనం మెయింటైన్ చేసుకోవాలి. ఆ రెండింటి మధ్యలో మనం ఒక సమతుల్యతను మనం మెయింటైన్ చేసుకోవాలి, లేకపోతే ప్రయోజనం లేదండి. ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. దేవా, ఇదిగో నీ సన్నిధిలో నీకు వచ్చినప్పుడు నేను ఆత్మీయంగా ఉండే కృపను దయచేయ్యా. ముఖ్యంగా ఆదివారం నీకు అంకితమైన రోజు, నీకు అర్పితమైన రోజు, ఆ దినాన్ని నీకు మాత్రమే కేటాయించే కృపను నాకు దయచేయి మరియమ్మ వలె. అదేవిధంగా మరొక వైపున అవసరతలో ఉన్నటువంటి వారిని, ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేసేటువంటి గుణాన్ని నాకు దయచేయి తండ్రి అని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈనాడు వాక్యము ద్వారా చాలా స్పష్టంగా మరి తెలియజేశారు. ఆపదలో ఉన్నటువంటి వారికి, అతిథులకి సహాయం చేయాలి. అదేవిధంగా అంతకంటే మిన్నగా ప్రార్థన, నీ సన్నిధి అనేటిది అన్నిటికంటే ముఖ్యమైనది అని మా జీవితాలలో ప్రార్థన, పరిచర్య అనే 2 ముఖ్యమైన మూల స్తంభాలను పట్టుకొని మా పరిశుద్ధతకై మేము కృషి చేయలాగా మమ్మల్ని దీవించండి నా తండ్రి. ఈనాడు అబ్రహాము వలె పేద సాధలకి సహాయం చేసుకుంటూ, మరియమ్మ వలె నీ సన్నిధిలో ప్రభు ధ్యానములో గడిపి నీ కృపను పొందుకునడానికి మమ్మల్ని దీవించండి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొనని బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ముఖ్యముగా ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో శాంతిని, సమాధానం దయచేయండి. ఓ ప్రేమగల తండ్రి, ప్రత్యేకమైన రీతిలో మా కొరకు ప్రార్థించండి అయ్యా అని ఎంతో ఆశతో అడుగుతున్న బిడ్డలందరి యొక్క తలంపులు, కోరికలు తీర్చమని, ఈ పరిచర్య కొరకై సహాయం చేస్తున్న వారందరినీ ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.